56వ వచనము. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అని అంటాను. మరణపు ముళ్ళు పాపమైతే పాపమునకు ఉన్న బలం ఏమిటట? ధర్మశాస్త్రమే. పరిశుద్ధ జనము యొక్క బలము కొట్టివేయబడుట ముగింపగా సకల సంగతులు సమాప్తములగును అనెను. పరిశుద్ధ జనము యొక్క బలం ఏందట? పరిశుద్ధ జనం యొక్క బలం ఏంటి? ధర్మశాస్త్రము అన్నాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్ లేకపోతే, కోర్టులు లేకపోతే, చట్టసభలు లేకపోతే నువ్వు తప్పు చేస్తే తప్పు అవుతుందా? తప్పు కాదు. ఎందుకు? పట్టుకునేవాడు లేడు, పోలీసులు లేరు, కోర్టులు లేవు, చట్టాలు లేవు, రాజ్యాంగం లేదు. ఇవన్నీ లేనప్పుడు మనం తప్పు చేసిన అది తప్పుగా ఉండదు. ఎందుకు? ఆ తప్పుకు బలం లేదు. నువ్వు దొంగతనం చేసినా దొంగతనం కాదు. ఎందుకు? నువ్వు దొంగతనం చేసినా అది తప్పని చెప్పేవాడు ఎవడు లేడు. అందుకే అంటున్నాడు, ధర్మశాస్త్రమునకు ఉన్న బలం ఏంటట? పాపమే. మనుషుని చేసే పాపాన్ని ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నువ్వు తప్పుడోడివి అని చూపిస్తావు. ఏమంటా నువ్వు తప్పు చేసావని చెప్పి ధర్మశాస్త్రం చెప్తుంది. ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు దొంగతనం చేసావు కాబట్టి నువ్వు శిక్షార్హుడవు అని చెప్తావు. నువ్వు దొంగతనం చేసావు కాబట్టి నువ్వు శిక్షార్హుడవు. నువ్వు పలానా ఒకవేళ మోసగించావు కాబట్టి నువ్వు శిక్షార్హుడవు. నరహత్య చేసావు కాబట్టి నువ్వు శిక్షార్హుడవు. నీవు బలాత్కారం చేసావు కాబట్టి నువ్వు శిక్షార్హుడవు. ఒక శిక్ష తెలిపేదేంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం. అందుకే అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రము యొక్క బలాన్ని యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన కొట్టిపడేశాడు. ఎందుకు? ధర్మశాస్త్ర పరంగా ఎవడు నీతిమంతుడిగా తీర్చబడడం లేదు. అందరూ అపరాధులైపోతా ఉన్నారు. అందుకే ఇవన్నీ రాగల వాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నదని లేఖనాలు కొలసి రాసిన పత్రికలో వ్రాయబడి ఉంది. అమావాస్య పండుగలు ఇవన్నీ కలిసి ఇవన్నీ క్రీస్తులో, అవన్నీ ఏమై ఉన్నాయట? క్రీస్తులో నెరవేర్చబడతా ఉన్నాయి. ఇవన్నీ ఛాయ. ఒకడు నిలబడినప్పుడు వాడి నీడ ఉంటుంది, కానీ ఆ నీడ నేను కాదు. నేను వేరు, ఆ నీడ వేరు కదా. ఈ రోజుల్లో లోకములో ఎంతో నీతి ఉంది. చాలా మంది ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు, గోదానాలు చేస్తున్నారు, భూదానాలు చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, వస్త్రదానాలు చేస్తా ఉన్నారు, అనేకమైన దాన ధర్మాలు చేస్తున్నారు, అనేకమైన పుణ్యకార్యాలు చేస్తా ఉన్నారు. ఈ పుణ్యకార్యాలన్నీ చేసి వాళ్ళు అంటున్నారు, మేము ఏదో చేసేసాం దేవునికి, కాబట్టి మేము పుణ్యం సంపాదించుకున్నాం అని అంటున్నారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు ఎన్ని చేసి